నడుస్తుంది గత 5-10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రోహిత్ గారి లాంటి కబేలాలు అన్యాయంగా వసూలు చేస్తున్నారు. దీనిపై గతంలో ఒక 4-5 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలా పెత్తనంతో ఇక్కడ అన్యాయంగా అక్రమంగా ఎన్నో వసూలు చేశారు. అయినా మేము పోరాడి ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త సీఎం వచ్చిండు, మా యంగ్ లీడర్ రోహిత్ అన్న వచ్చిండు. ఇటువంటి అక్రమాలు మా అన్న పట్టించుకోడు, ఎమ్మెల్యే సాబ్ పట్టించుకోడు. ఇక్కడున్న పాత చైర్మన్లు కానీ పాత ఈవోలు కానీ చాలా సహకరణతోని ఒక భక్తుడు ఒక 2 మేకలు తీసుకొస్తే 2000 కడితే అతనికి ఏం లాభం అండి? భక్తుడు వచ్చి నాగసంపల్లి గ్రామాన్ని అంటారు, ప్రజలని అంటారు, మీ నాగసంపల్లి ఏడుపాలకు వస్తే మేకలు కోయడానికి కూడా డబ్బులు ఎక్కువ తీసుకుంటారని అంటారు. మా గ్రామానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి కదా చెడ్డ పేరు. దీన్ని తొందరగా ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఇప్పుడు కూడా తీసుకెళ్ళాము, ఇక గతం ముందు కూడా తీసుకొస్తాము. ఈ రోజు కూడా కంప్లీట్ ఇచ్చి రావడం జరిగింది. 2 రోజులు టైం ఇవ్వమని చెప్పారు. 2 రోజులు అతను కూడా చెప్పాము. అక్కడ డిఫాల్టర్ ఉన్న అక్కడ లింగోజ్ అనే వ్యక్తి దాగులతోని ఇక్కడ దందా చేస్తుండు, గ్రామస్తులను కూడా బెదిరిస్తుండు. అయినా సరే 2 రోజులు టైం ఇచ్చాం. 2 రోజుల తర్వాత సమాధానం రాకపోతే మా గ్రామ ప్రజలం అందరం కలిసి ఏడుపాలందరం కలిసి ఇక్కడ టెంట్ వేసి డెవలప్మెంట్ గా మేము ఎంత ఛార్జ్ చేయాలో దాన్ని డిసైడ్ చేసుకొని మేము చేస్తాం. దానికి ముందుకెళ్తున్నాం. ఒక మేక చిన్నగా ఉన్న 600, పెద్దగా ఉంటే 1200-1500. దౌర్జన్య 9 సంవత్సరాలు టీఆర్ ప్రభుత్వం ఏం లేదు చేస్తుంది. మొత్తం చేస్తుండే అంతా అవసరమా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా ప్రజలు మేలు కావాలి. ఒక మేక వస్తే వెంటే 10,000-5,000 మేక ఉంటాం. వచ్చేందుకు 200-300 ఇచ్చి కట్ చేసుకుంటే సంతోషం. రూపాయి న్యాసం మాకు సిట్టింగ్ అవసరం.